హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈ రోజు మనం హైదరాబాద్‌కి, ఉప్పల్‌కి సమీపంలో ఉన్న కశ్మీర్ ఉత్సవ్ మేళా ఎగ్జిబిషన్‌కొచ్చానండి నేను. సో, ఈ వీడియోలో మనం స్నోఫాల్ ఎఫెక్ట్స్, కశ్మీర్ విలేజ్ సెటప్, అలాగే ఆర్క్టిక్ థీమ్ ఎంట్రీ లైక్ యానిమల్స్, సో, ఇలా కశ్మీర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా చూపించబోతున్నానండి. సో, మీరందరూ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూడండి. సో, ఎవరైనా ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, లెట్స్ స్టార్ట్ అండి. సో, ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చేసి పర్ హెడ్ రూ. 80 అని చెప్పారు. అండ్ మనకి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మార్చ్ 23 వరకి అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విత్ ఫ్యామిలీ రావచ్చు. చాలా బావుందండి. సో, ఇలా మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇలా చాలా కశ్మీర్ థీమ్‌తో అన్ని బ్యాక్‌డ్రాప్ ఇలా పెట్టారు. ఫ్లవర్స్ కానివ్వండి, అది చాలా బ్యూటిఫుల్‌గా సెటప్ చేశారు. సో, ఇక్కడికొస్తే మనం హైదరాబాద్‌లో ఉన్నామా, లేక కశ్మీర్‌లో ఉన్నామా అన్న ఫీలింగొస్తుంది. సో, ఇక్కడ ఇలా డెకరేషన్ ఎలా చేశారంటే, ఎంత బాగా చేశారంటే లైటింగ్స్ కానివ్వండి, ఇలా స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టేసి మనకి ఒక కశ్మీర్ విలేజ్‌ని చూపించడానికి ఇలా ట్రై చేశారు. సో, బావుంది. సో, మీరు ఒకసారి విజిట్ చేయండి. మీకు కూడా నచ్చుతుందనేసి నేను అనుకుంటున్నాను. సో, మనం లోపలికి స్టార్ట్ అవుదామండి. ఇక్కడికెళ్తే మనకి ఇలా టన్నెల్ షేప్‌లో మనకి ఎంట్రీ ఇచ్చారు. సో, డిఫరెంట్‌గా అనిపించింది. చాలా బావుంది. అండ్ చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తో కూడా కలర్‌ఫుల్ ఫ్లవర్స్‌తో ఇలా మనకి ఎంట్రీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చాలా ఏసీ పెట్టారు కాబట్టి మనకి చాలా కూల్ అట్మాస్ఫియర్ అనిపిస్తుంది. సో, హైదరాబాద్‌లో ఉన్నామా లేక కాశ్మీర్‌లో ఉంటే ఎంత చలేస్తుందో అలా అనిపించింది. అండ్ మనకి ఆహ్, బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి ఆహ్, ఆహ్, లైక్ మనకి మౌంటైన్స్ ఉన్నట్టు, ఒక విలేజ్ ఉన్నట్టు అలా సెటప్ చేశారు. చాలా బావుంది. సో, ఇక్కడికి రాగానే చాలా కూల్‌గా అనిపించింది. అండ్ వెనకాల గూడా చూడొచ్చు మనకి స్నో ఎఫెక్ట్స్ వచ్చేలాగా అలా పెట్టారు. సో, నిజంగానే కింద మనకి స్నో ఫాల్ అవుతుందా అన్న ఫీలింగొస్తుంది. సో, ఫ్లవర్స్ కానివ్వండి, బ్యాక్‌డ్రాప్ సెటప్ కూడా చాలా డిఫరెంట్‌గా చాలా బాగా చేశారు. సో, చాలామంది విజిట్ కూడా చేస్తున్నారు. అండ్ ఫోటోస్ తీసుకుంటున్నారు, సెల్ఫీస్ తీసుకుంటున్నారు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఫ్లవర్స్ కానివ్వండి, అన్నీ మనకి అక్కడ కాశ్మీర్‌లో ఉండే అట్మాస్ఫియర్‌కి ఎలాంటి ఫ్లవర్స్, ప్లాంట్స్, యానిమల్స్ ఉంటాయో సో, మనకిక్కడ సెటప్ చేసి పెట్టారు. సో, చాలా బావుంది. సో, మనకి హైదరాబాద్‌లో కాశ్మీర్ చూడ్డం అంటే ఇలా వచ్చి చూడొచ్చు. చాలా బావుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం ఈ ఫ్లవర్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి చాలా బాగా సెటప్ చేశారు. ఇక్కడ వాటర్ ఫాల్ ఎఫెక్ట్స్ అయితే కొంచెం హైలైట్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి లైక్ మౌంటైన్స్ నుంచి వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో అలా పెట్టారు. సో, చాలామంది ఇక్కడ సెల్ఫీస్ తీసుకుంటున్నారు. అండ్ ఇదే కాదండి. ఇక్కడ మనకి కాశ్మీర్ అంటేనే యాపిల్స్ కదా! సో, అలా మనకి ఆర్టిఫిషియల్ యాపిల్స్ ప్లాంట్స్ అలా పెట్టారు. చాలా అంటే మనకి కలర్‌ఫుల్‌గా అలా చూపిస్తారు చూడండి. హ్మ్. ఇక్కడ ఒక స్ట్రీమ్ లాగా పెట్టేసి వాటిపై నుంచి బ్రిడ్జ్ లాగా సెట్ చేశారు. ఇది కూడా బావుంది. సో, అన్ని సైట్‌లోకి మనకి కాశ్మీర్‌కి సంబంధించిన బ్యాక్‌డ్రాప్ పెట్టారు. సో, చాలా రిచ్‌గా అనిపించింది. ఇక్కడ చూడండి నెక్స్ట్ మనం ఎక్కడ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళామా, హిమాలయాస్ దగ్గరికి వెళ్ళామా అన్న ఫీలింగొచ్చేలాగా ఆర్క్టిక్ థీమ్‌తో బాగా సెటప్ చేశారు. అండ్ మనకి ఆర్క్టిక్‌లో ఎలా యానిమల్స్ ఉంటాయి. లైక్ రెయిన్‌డియర్ అలా వాటి స్టాచ్యూస్ అలా పెట్టారు. చాలా బావుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు రెయిన్‌డియర్స్ కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఒక రివర్ స్ట్రీమ్ లాగా పెట్టారు. అండ్ అందులో బోట్ వెళ్తున్నట్టు లైక్ కాశ్మీర్‌లో దాల్ లేక్ అంటే ఫేమస్ కదండీ! సో, అలా సెటప్ చేశారు. మనకు ఆ ఫీల్ రావడానికి. అండ్ ఇక్కడ పక్కకెళ్తే మనకి నెక్స్ట్ పెంగ్విన్స్ కూడా వాటి స్టాచ్యూస్ పెట్టారు. చూడండి అది ఎంత క్యూట్‌గా ఉందో. అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకింకొక ఇంట్రెస్టింగ్‌ది చూపించబోతున్నాను. సో, మనకేంటంటే విలేజ్ థీమ్ పెట్టారిక్కడ. కాశ్మీర్‌కి సంబంధించిన ప్లాంట్స్ అట్మాస్ఫియర్‌లో ఉండే ప్లాంట్స్ కానివ్వండి అలా సెటప్ చేశారు. అండ్ విత్ లైట్స్‌తో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక్కడ చూడండి మనకి స్పెషల్ ఇక్కడ అట్రాక్షన్ అంటే ఇలా స్నోఫాల్ ఆర్టిఫిషియల్ స్నోఫాల్ ఎఫెక్ట్స్ పెట్టారు.
సో, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. లైక్ హైదరాబాద్‌లో మనం ఎప్పుడైనా స్నోఫాల్ ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తామో, సో, పిల్లలు కూడా అలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఫోటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో, మనకి బ్యాక్‌డ్రాప్‌లో కూడా చూడొచ్చు ఒక హట్ లాగా పెట్టి, ఒక హౌస్ లాగా కశ్మీర్‌లో ఎలా హౌస్ సెటప్స్ ఉంటాయో అలా పెట్టారు వుడ్‌తో చేసినటువంటివి. సో, పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూడొచ్చక్కడ. సో, నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఎలా ఉన్నాయంటే ఇలా ఇలా మనకి ఆర్టిఫిషియల్ తులిప్ గార్డెన్ లాగా పెట్టారు. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ యాపిల్ ట్రీ పెట్టారు. అవి చూడ్డానికి మాత్రం రియల్ యాపిల్స్ లాగా కనపడుతున్నాయి. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, మీరు కూడా విత్ ఫ్యామిలీ వచ్చి విజిట్ చేయండి. చాలా మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు మనం పోలార్ బేర్ సెటప్, ఒక హౌస్‌కి ముందు బేర్స్ ఉంటే ఎలా ఉంటుంది అని అలా పెట్టారు. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో, చాలామంది ఫోటోస్ తీసుకుంటున్నారు. లైక్ ఇక్కడ చూడొచ్చు మనం ప్లాంట్స్ కానివ్వండి, అక్కడ మనకి వైట్ లెపర్డ్ కూడా ఒక స్టాచ్యూ పెట్టారు. చాలా అంటే చాలా బావుంది. అండ్ మనకి అక్కడ ఆర్టిఫిషియల్ యాపిల్ ట్రీ కూడా ఉంది. అండ్ తులిప్ కూడా డిఫరెంట్ కలర్స్‌లో పెట్టడం వల్ల మంచి అట్రాక్షన్‌గా కనబడుతుంది. సో, ఇలా మీరు కూడా ఒకసారి వచ్చి విత్ ఫ్యామిలీ వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇలా ఎలా ఉందంటే మనకి కాశ్మీర్‌కి వెళ్తే ఎలా ఫీల్ అవుతామో అలా కాసేపు మనం ఫీల్ అవ్వొచ్చన్నట్టు. సో, ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇంకొక హట్ కూడా ఇలాగే హౌస్ కూడా హౌస్ పైన స్నోఫాల్ ఉంటే ఎలా ఉంటుందో అలా వీళ్ళు కూడా సెటప్ చేయడం అది చాలా బావుందండి. సో, నాకైతే కొంచెం రిఫ్రెష్‌గా అనిపించింది ఇక్కడొచ్చి విజిట్ చేసినప్పుడు. సో, మీరు కూడా రిఫ్రెష్ కోసం వచ్చి విజిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకింకా ఏం చూపించబోతున్నానో చూడండి ఇక్కడ. హట్స్ ఉన్నాయి. ఇంకా పోలార్ బేర్స్ చూడాలి కదండీ! నెక్స్ట్ మీకక్కడ చూపిస్తాను. అక్కడ చూడండి. ఒక యాపిల్ ట్రీ కింద పోలార్ బేర్స్ ఉన్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నాయవి. అండ్ స్నోమ్యాన్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ స్ చూడొచ్చు మనం. ఇక్కడ ఇదొచ్చేసి సెల్ఫీ స్పాట్ అండి. చాలామంది ఫోటోస్ దిగుతున్నారక్కడ. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి పోలార్ బేర్స్‌ని కూడా చూపిచ్చారు. చాలా బావుంది. సో, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ ఇదొచ్చేసి మనకి కాశ్మీర్ విలేజ్ సెటప్ చేశారండి. లైక్ ఆహ్, ఫుల్ కూల్ అట్మాస్ఫియర్‌తో ఒక హట్ పెట్టేసి, ఫ్లవర్స్ కానివ్వండి, ఒక కిడ్‌ది కూడా స్టాచ్యూ పెట్టారు. సో, ఇది చాలా బావుంది. సో, చాలామంది ఇక్కడ ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా రిఫ్రెష్‌గా అనిపించిందండి. సో, మీకు కూడా ఇది చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.